పిల్లలు ఇలా స్ట్రగుల్ అవుతున్నారని మీకు తెలుస్తుంది, అది 6 నెలల కంటే ఎక్కువ లేదు, ఇంట్లో బాగానే ఉన్నారు, స్కూల్లో బాగాలేదు అంటే టీచర్ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే ఈజీగా వాళ్ళు బయటపడగలుగుతారు. స్కూల్లో బాగున్నారు, ఇంట్లో బాగలేరు అన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే ఎలాంటి హెల్ప్ చేస్తే వీళ్ళు బయటపడతారు అనేది కనుక మనం చూస్తే, మొదటిది దండించకూడదండి. నువ్వు చేస్తుంది తప్పు, అలా ఎగరడం తప్పు, కుదురుగా కూర్చోకపోవడం తప్పు, నువ్వు అటెన్షన్ పెట్టకపోవడం తప్పు, చేస్తున్న పని మధ్యలో ఆపేయడం తప్పు. అంటే ప్రతిదీ వాళ్ళు చేస్తున్నది ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అంటే ఆ నెగటివ్ సజెషన్స్ ఇవ్వడం అనేది ఫస్ట్ ఆపేయాలి. సో రెండవది ఏంటంటే వాడికి హోంవర్క్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు మనకు అర్థమైంది. సో ఆ హోంవర్క్ని చిన్న చిన్న పార్ట్లుగా మార్చాలి, ఒక పనిని చిన్న చిన్న పార్ట్లుగా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిల్లాడికి అన్నం తినిపించింది ఒక మదర్, 3 years పిల్లాడికి అన్నం తినిపించినప్పుడు అక్కడ వాటర్ గ్లాస్ ఉంటుంది, తిన్న ప్లేట్ ఉంటుంది, గిన్నె ఆర్ ప్లేట్ ఉంటుంది, స్పూన్ ఉంటుంది. తిన్న తర్వాత ఈ 3 తీసుకెళ్ళి షింక్లో పడాయని ఒక 3 ఏళ్ల పిల్లాడికి 4 ఏళ్ల పిల్లాడికి తల్లి చెప్తే, నార్మల్ కండిషన్లో ఉన్న పిల్లాడైతే గిన్నెలో స్పూన్ పెట్టి ఒక చేతికి గిన్నె ఇచ్చి ఒక చేతికి గ్లాస్ ఇస్తే తీసుకెళ్ళి షింక్ దగ్గర పడేస్తాడు. అదే ADHD ఉన్న పిల్లలకి అది డిఫికల్ట్. సో తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాడికి స్పూన్ ఇచ్చి, అంటే తిన్న వైపు కాకుండా ఇంకొక వైపు ఇక్కడ పట్టుకొని ఇది తీసుకెళ్ళి షింక్లో వేయి అని చెప్పాలి. వాడు హ్యాపీగా వేసేయగలుగుతాడు. తిరిగి వచ్చిన తర్వాత వెరీ గుడ్, షింక్లో వేసావా, గుడ్ గుడ్ అని అభినందించాలి. తర్వాత గిన్నె వేయాలి, ఇది 2 చేతులతో పట్టుకో గిన్నె, ఇది పట్టుకొని వెళ్ళి నువ్వు షింక్లో వేయి అంటే వాడు 2 చేతులతో ఇలా కుదురుగా పట్టుకొని వెళ్ళి వేయగలుగుతాడు. వేసి వచ్చినాక వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా వేసేస్తాడు. ఎందుకని ఈ గ్లాస్ తీసుకెళ్ళి షింక్లో వేయడం కాదు, షింక్ పక్కన బండ మీద పెట్టు అని చెప్పాలి. సో వాడు శుభ్రంగా గ్లాస్ పట్టుకెళ్ళి బండ మీద పెట్టి వస్తాడు. దెన్ అప్పుడు వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. సో మంచిగా షింకులో ఏమంటే షింకులో వేసావు, ఇది పక్కన పెట్టమంటే పక్కన పెట్టావు, యూఆర్ గుడ్ బాయ్ అంటే హీ ఫీల్స్ దట్ తను చెప్పిన టాస్క్ చేసినప్పుడు సంబడి ఈజ్ రికగ్నైజింగ్ దెమ్, అప్రిషియేటింగ్ దెమ్. ఈ లక్షణం పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. ఎవరైనా మనల్ని అప్రిషియేట్ చేస్తే సహజంగా మనం ఎలాగా హ్యాపీగా ఫీల్ అవుతామో, ఆ పిల్లాడికి స్పూన్ తీసుకెళ్ళి షింకులో వేయడం, గిన్నె తీసుకెళ్ళి షింకులో వేయడం, తిన్న తర్వాత గ్లాస్ తీసుకెళ్ళి షింక్ పక్కన పెట్టడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్. మనకేంటంటే ఇంత చిన్న పని 3 సార్లు చెప్పాలన్నా వాడికి ఒకసారి చెప్తే చేయడా? నో, చేయలేడు. బికాస్ ఈజ్ అన్ ADHD పేషెంట్ అని కూడా ADHD లక్షణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి.